కాకినాడ జిల్లా పిఠాపురం నియోజకవర్గంలోని చేబ్రోలు సీతారామ ఉత్సవ జాతరలో అపశృతి చోటు చేసుకుంది. జాతర సందర్భంగా రథయాత్ర ఊరేగింపులో రథం కింద పడి ఓ యువకుడు ప్రాణాలు కోల్పోయాడు. శంఖవరం మండలం కత్తిపూడి గ్రామానికి చెందిన దుక్కా వెంకటేష్ అనే యువకుడు ప్రమాదవశాత్తు రథం కింద పడి తీవ్రంగా గాయపడ్డాడు. హుటాహుటిన ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందాడు. జాతర నిర్వాహకులు భద్రతా ప్రమాణాలు పాటించకపోవడం వల్లే ప్రమాదం జరిగినట్లు స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. సాక్షాత్తు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ నియోజకవర్గంలో నిర్వహించిన జాతరలో అశ్లీల నృత్యాలు నిర్వహించారు. అంతేకాకుండా ప్రమాదవశాత్తు యువకుడు మృతి చెందినప్పటికీ ఈ అశ్లీల దృశ్యాలు మాత్రం ఆపకపోవడంపై స్థానికులు తీవ్ర విమర్శలు చేస్తున్నారు. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. కాకినాడ జిల్లా పిఠాపురం నియోజకవర్గంలోని చేబ్రోలు సీతారామ ఉత్సవ జాతరలో అపశృతి చోటు చేసుకుంది. జాతర సందర్భంగా రథయాత్ర ఊరేగింపులో రథం కింద పడి ఓ యువకుడు ప్రాణాలు కోల్పోయాడు. శంఖవరం మండలం కత్తిపూడి గ్రామానికి చెందిన దుక్కా వెంకటేష్ అనే యువకుడు ప్రమాదవశాత్తు రథం కింద పడి తీవ్రంగా గాయపడ్డాడు. హుటాహుటిన ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందాడు. జాతర నిర్వాహకులు భద్రతా ప్రమాణాలు పాటించకపోవడం వల్లే ప్రమాదం జరిగినట్లు స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. సాక్షాత్తు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ నియోజకవర్గంలో నిర్వహించిన జాతరలో అశ్లీల నృత్యాలు నిర్వహించారు. అంతేకాకుండా ప్రమాదవశాత్తు యువకుడు మృతి చెందినప్పటికీ ఈ అశ్లీల దృశ్యాలు మాత్రం ఆపకపోవడంపై స్థానికులు తీవ్ర విమర్శలు చేస్తున్నారు.
బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. కాకినాడ జిల్లా పిఠాపురం నియోజకవర్గంలోని చేబ్రోలు సీతారామ ఉత్సవ జాతరలో అపశృతి చోటు చేసుకుంది. జాతర సందర్భంగా రథయాత్ర ఊరేగింపులో రథం కింద పడి ఓ యువకుడు ప్రాణాలు కోల్పోయాడు. శంకవరం మండలం కత్తిపూడి గ్రామానికి చెందిన దుక్కా వెంకటేష్ అనే యువకుడు ప్రమాదవశాత్తు రథం కింద పడి తీవ్రంగా గాయపడ్డాడు. హుటాహుటిన ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందాడు. జాతర నిర్వాహకులు భద్రతా ప్రమాణాలు పాటించకపోవడం వల్లే ప్రమాదం జరిగినట్లు స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. సాక్షాత్తు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ నియోజకవర్గంలో నిర్వహించిన జాతరలో అశ్లీల నృత్యాలు నిర్వహించారు. అంతేకాకుండా ప్రమాదవశాత్తు యువకుడు మృతి చెందినప్పటికీ ఈ అశ్లీల దృశ్యాలు మాత్రం ఆపకపోవడంపై స్థానికులు తీవ్ర విమర్శలు చేస్తున్నారు. మరి ఇదే అంశం గురించి మా స్పెషల్ కరెస్పాండెంట్ నానాజీ లైవ్ ద్వారా అందిస్తారు. గుడ్ మార్నింగ్ నానాజీ, చెప్పండి. చేబ్రోలు సీతారామ ఉత్సవ జాతరలో ఈ ప్రమాదం ఎలా జరిగింది? అసలు ప్రత్యక్ష సాక్షులు ఏమంటున్నారు? అంటే చాలా దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. అయితే దాదాపు ఎవరైతే ఇప్పుడు పవన్ కళ్యాణ్ నివాసం ఉంటున్నారో, అంటే ఆ దర్దాపుల్లో ఉందంటే ఏ గ్రామంలో ఉన్నారో, అంటే తనకి ఏదైతే గెస్ట్ హౌస్ ఉన్నదో గెస్ట్ హౌస్ సంబంధించిన గ్రామంలోనే జరిగిందని మనం చెప్పుకోవచ్చు. అయితే ఇది ఉత్సవం ఒకవైపు జరుగుతున్నప్పటికీ కూడా అంటే చాలా వరకు ఆయన అంటే ఎవరైతే ఇప్పుడు మృతుడు ఉన్నాడో మృతుడు ఆ పక్కన నియోజకవర్గం ప్రతిపాడు అంటే కత్తిపూడి పక్కన ఉంటది అనమాట. దానికి సంబంధించి ఇది ఘటన జరిగిందో ఒక ఎత్తు, ఘటన జరిగిన తర్వాత కూడా ఎవరైతే నిర్వాహకులు ఉన్నారో వాళ్ళు 108కి ఫోన్ చేసినప్పటికీ కూడా 108 అదే సకాలంలో స్పందించకపోవడంతో తన సొంత వెహికల్ పై పిఠాపురం ఎవరైతే పిహెచ్సి ఉన్నారో పిహెచ్సికి తీసుకెళ్ళడం జరిగింది. అదే దీనికి సంబంధించి అంటే స్థానికులు చెప్పే కథనం ప్రకారంగా ఏంటంటే కొంచెం అజాగ్రత్తగా అంటే వేలాది మంది అక్కడికి వస్తారని తెలుసు. అయితే దానికి సంబంధించిన ఆర్గనైజర్స్ ఎవరైతే ఉన్నారో దానికి సంబంధించిన అందరూ కూడా అంటే అక్కడికి ఎంత మోతాదులో అంటే దీనికి సంబంధించిన గుర్ర పందాలు కానీ అలాగే ఎడ్ల పందాలు కానీ జరుగుతున్నాయి. అయితే వివిధ జిల్లాల నుంచి కూడా ఈ పందాలకు సంబంధించిన వచ్చిన వాళ్ళు ఉంటారు. అయితే ఇన్ని వేల మంది ఈ జాతరకు వచ్చే సమయంలో అంటే అక్కడ ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, అదే రకంగా అక్కడ పోలీసులు ఎంతమంది ఉండాలి, ట్రాఫిక్ ఏ విధంగా చేయాలి, ఈ రథం కదిలేటప్పుడు ముందు జనం ఎవరెవరు వెళ్ళకుండా ఉండాలి అన్న దాంట్లో మాత్రం ఖచ్చితంగా ఎవరైతే జాతర నిర్వాహకులు ఉన్నారో వాళ్ళందరూ కూడా వైఫల్యం చెందారని మనం చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఇలాంటి గతంలో కూడా ఎప్పుడు జరగలేదు. అయినప్పుడు కూడా ఇది జరగడం పట్ల చాలా తీవ్ర దిగ్భ్రాంతులు ఉన్నారని చెప్పుకోవచ్చు. ఆ కుటుంబం కూడా అబ్బాయి 20 సంవత్సరాల్లో అంటే సరిగ్గా ఆ వయసుకు వచ్చే సమయానికి కరెక్ట్గా అందించే సమయానికి ఇలాగ జరగడం పట్ల కుటుంబ సభ్యులు కూడా తీవ్ర ఆందోళన ఉన్నారని చెప్పుకోవచ్చు. నానాజీ, మృతుడు దుక్కా వెంకటేష్ రథం కింద పడడానికి అసలు కారణం ఏంటి? అంటే తోపులాట ద్వారా ఏమన్నా పడిపోయాడా, లేకపోతే ఎవరన్నా తోసేసారా? ఎలా జరిగింది అసలు? అంటే ఇది రథం లాగడానికి చాలా వరకు కూడా ఈ రథం లాగేటప్పుడు చుట్టూ కూడా భక్తులందరూ ఉంటారు, అలాగనే యువకులు అందరూ కూడా ఉంటారు. అయితే ఒకసారి రథం కదిలేటప్పుడు అందరూ లాక్కుంటూ వెళ్తారు కాబట్టి దీనికి సంబంధించి తోపులాట్లో ప్రమాదవశాత్తు పడిపోవడం మనం చెప్పుకోవచ్చు. అయితే చీకటిగా ఉండడం మూలన కూడా అంటే ఏదైతే అక్కడ రథం లాగే సమయంలో అదంతా కూడా చీకటి, అంటే అది కూడా రథం వీధి అంటారు. దానికి సంబంధించి ఆ వీధిలో అలా తీసుకెళ్లే సమయంలో అతను ప్రమాదవశాత్తు కూడా దాంట్లో పడిపోయారని చెప్పుకోవచ్చు. అయితే వెంటనే గమనించిన నిర్వాహకులు దీనికి సంబంధించి ఆయన తీసుకెళ్లారు. తీసుకెళ్ళినప్పటికీ కూడా అక్కడ ఉన్నటువంటి వైద్యులు బ్రాడ్ డెడ్ అని చెప్పారు. మీరు తీసుకురా వచ్చే క్షణంలోనే మధ్యదారిలోనే ఇక్కడ చనిపోయారని కూడా కన్ఫర్మ్ చేయడం జరిగింది. అయితే ఇదంతా అయితే ఇక్కడ కొద్దిగా అలసత్వం కూడా ఉన్నదని చెప్పుకోవచ్చు. ఎందుకైతే ఒకవేళ అంటే అక్కడ మృతి చెందినప్పటికీ కూడా కొన్ని అంటే డీజేల తోటి పెద్ద పెద్ద సౌండ్లతోటి నృత్యాలు అశ్లీల నృత్యాలు అయ్యి ఆపేసి ఏదైతే ఇప్పుడు భక్తి సంబంధించిన ఉన్నాయో అది కొనసాగించినా పర్వాలేదు. కానీ అంటే ఒక అబ్బాయి అక్కడ నిర్దాక్షిణ్యంగా చనిపోయినప్పటికీ కూడా అక్కడ ఉన్నటువంటి ఎవరైతే జాతర మహోత్సవాన్ని జరుపుకునే వాళ్ళు ఉంటారో అంటే ఎలాంటి ఆటలు కానీ లేదంటే డాన్సులు కానీ ఆడకుండా అంతా కూడా కంటిన్యూ చేశారని చెప్పుకోవచ్చు. ఈ ఘటనపై చాలా వరకు కూడా ఎవరైతే మృతుల బంధువులు ఉన్నారో వాళ్ళు కానీ స్థానికులు కానీ కూడా దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తారని మనం చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఏదైనా ప్రమాదవశాత్తు జరిగినప్పుడు అలాంటి సమయం జరిగినప్పుడు అక్కడ కొద్దిగా అంటే వాళ్ళకి ఏదైతే ఆ ఘటనకు సంబంధించిన ఉన్నదో ఉన్న కార్యక్రమాలు ఎంటర్టైన్మెంట్ కార్యక్రమాలు కూడా ఆపుకుంటే కనుక సరిపోను. అయితే ఒకవైపు ఇక్కడ మృతి చెంది రోడ్లలోనూ అలాగనే ఇక్కడ టెంకల్లోనూ ఒకవైపు ఉంటే కనుక మరోవైపు అంటూ డాన్స్లు వేసుకుంటూ అక్కడ సంబంధించిన ఈ కార్యక్రమం డీజేలు పెద్ద పెద్ద సౌండ్ పెట్టి డీజే సౌండ్స్ తోటి సహా ఇలా సంబరాలు చేసుకోవడం పట్ల అయితే మాత్రం ఎవరైతే మృతుని బంధువులు ఉన్నారో వాళ్ళందరూ కూడా ఆవేదన వ్యక్తం చేస్తారని చెప్పుకోవచ్చు. అలాగే స్థానికులు కూడా
ఏదైతే ఈ పోలీసులు అదనంగా దీనికి సంబంధించిన సెక్యూరిటీ కానీ అలాగే ట్రాఫిక్ సంబంధించింది కానీ అంటే ఇంతమంది ఎక్కువ వస్తున్నారు కాబట్టి దానికి సంబంధించిన ఏర్పాట్లు కూడా కరెక్ట్ గా చేస్తే బాగుందని చెప్పేసి అనుకుంటా ఉన్నారు. రైట్ నానాజీ, ఇలాంటి పెద్ద జాతరలో అనుసరించాల్సిన గైడ్ లైన్స్ పాటించారు. అసలు ఒక జాతర నిర్వహించాలంటే నిర్వాహకులు చాలా భద్రతా ఏర్పాట్లు చేసుకోవాలి. అసలు పోలీసుల పాత్ర ఏ విధంగా ఉంది? పోలీసులు అయితే మాత్రం ఖచ్చితంగా దీని పట్ల ఎవరైతే అక్కడ సిఐ గారు ఉన్నారో సిఐ గారు కానీ అలాగే ఎస్పీ గారు ఇచ్చిన ఆదేశాల మేరకు ఖచ్చితంగా అంటే వీళ్ళు అయితే మాత్రం పోలీసు స్థాయిలో వాళ్ళు చేస్తూనే ఉన్నారు. అందులోనూ అది ఆ జాతరకున్న ప్రత్యేకత ఏంటంటే వివిధ జిల్లాల నుంచి కూడా వస్తారని మనం చెప్పుకోవచ్చు. ఎందుకంటే అక్కడ గుర్రం పందాలు జరుగుతుంటాయి, అదే రకంగా ఎడ్ల పోటీలు కూడా జరుగుతూ ఉన్నాయి. ఈ పోటీలకు దానికి సంబంధించిన పాల్గొనే వారు కూడా చాలా వరకు వివిధ ప్రాంతాల నుంచి కూడా వస్తూ ఉంటారు. అయితే ఏదైతే ఈ రథోత్సవం ఉన్నదో రథోత్సవంలో కూడా చాలా మంది పాల్గొంటారు, ఉత్సాహంగా పాల్గొంటారు. దీనికి సంబంధించింది అంటే పోలీసులు వాళ్ళ పాత్ర ఉన్నప్పటికీ కూడా అంటే అంతకు మించి ఎక్కువ జనం ఉండడంతో కాబట్టి అదుపు చేయలేని పరిస్థితి ఏర్పడదని మనం చెప్పుకోవచ్చు. రైట్ నానాజీ, థ్యాంక్ యూ.